దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మితల్లి సార్, ధనం కావాలి సార్. తప్పకుండానమ్మా. ధన యోగం కావాలి. తదాస్తు. థ్యాంక్ యూ. ఎవరికైనా అదే కదా కోరుకుంటా. థ్యాంక్ యూ. ఎలా అడగాలి దీన్ని? దీని గురించి మీరు పుస్తకం చెప్తే, మీరు అనుసరించింది చెప్తే ఆశ్చర్యం కలిగించింది ఖచ్చితంగా. మన ప్రయాణం జర్నీ మొదలు పెట్టడానికి ముందు అంటే ఈ సాధన అంతా కూడా ఏదైనా నేను మాట్లాడుతున్నా అంటే దాని మీద ఎంతో కొంత ప్రాక్టీస్ చేయకుండా, దాన్ని నేను చూడకుండా చెప్పను అసలు సమస్య లేదు. దాన్ని నేను ఎంతో కొంత సాధన చేసి దాని అనుభవాన్ని పొందితే తప్ప నేను దాని గురించి మాట్లాడను. నేను చాలా రకాల ప్రాక్టీస్ అయ్యాను. ఏళ్లగా జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్ గా చూసావు, ఇది చూసి చెప్పండి అన్నావు. నేను ప్రయోగం 2 ఏళ్ల క్రితం చేశారు. ఇది ధన యోగాన్ని కలిగించేటటువంటి ఒక ప్రక్రియ కదా. దాని గురించి వివరించండి. ఆ చిహ్నం పేరు గాని, అంటే అది అసలు ఏమిటి? ధన యోగం కలగడానికి మనం ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవచ్చు ఒకసారి చెప్పండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే చంద్రేశ్వరుడు అనొచ్చు. చంద్రీశ్వరుడు, చంద్రుడు ఈశ్వరుడు కలిపి ఈశ్వరానుగ్రహం. ఈశ్వరానుగ్రహం అవసరం లేదు ఎవరికి. అసలు అది ఉంటే ఇంకా లేనిదేమిటి? అది ఇది దానికి నేను పెట్టుకున్న పేరు. అంటే గురువు చెప్పింది వేరు, నేను దాని మీద ఇంకొంచెం ఇండెప్త్ వెళ్ళి, అంటే గురువుని మించిన శిష్యుడిగా అనిపించుకోవాలి. కొంచెం గట్టిగా చేసి, చాలా గట్టిగా చేసి. ఆయన సింపుల్ గా 10-20 రూపాయల ఖర్చుతో చెప్తే నేను 1,00,00,000 ఖర్చు దాకా చేసుకుని దాన్ని రిజల్ట్స్ చూసాను. 10-20 రూపాయల ఖర్చుతో కూడా మనం చేసుకుంటే రిజల్ట్స్ వస్తాయా? రిజల్ట్ అదే రిజల్ట్, కాకపోతే స్తోమతను బట్టి. అంటే నాకు వచ్చిన ముందు ఐడియా, గురువు గారు ఒక సింబల్ చెప్పారు. ఒక సింబల్ ఇప్పుడు మీరు చెప్పబోయే సింబల్స్ ఎనర్జీ ఉంది. మన వెనకాల వచ్చేలా పెడితే సరిపోద్ది. అది ఆ సింబల్ అంటే మనకి హిందూ సాంప్రదాయంలో సింబల్స్ కి చాలా అద్భుతమైనటువంటి శక్తి. మొట్టమొదటి సింబల్ ఏంటి? ఇదేం సింబల్ అమ్మా? మొట్టమొదటి సింబల్ ఓంకారం. అంటే ఆది ప్రణవనాదానికి ఒక రూపం. ఇది మనం ప్లే చేసినప్పుడు దీని ఏమంటారు, టోనోగ్రఫీ లో ఓంకారం సింబల్ వచ్చింది. అంటే అల్ట్రాసౌండ్ మన లివర్ మీద పెడితే శబ్దానికి లివర్ ఎలా ఏర్పడిందో, ఒక శబ్దానికి సూర్యుడి నుంచి వెలువడుతున్నటువంటి ఒక శబ్దానికి రూపం ఇస్తే అది ఓంకారం. ఇది హిందూ సాంప్రదాయంలో ఇది స్వస్తిక్. ఇక్కడ చూడండి, మీకు వెబ్జిఆర్ సింబల్ కనపడుతుంది. 7 కోణాలు, సూర్యుడి యొక్క 7 కోణాలు. అందులో చూసిన దాన్ని నేను చేతి మీద ధరించి ఆ రింగ్ లో కన్ని పెట్టేశారా? సరే, ఇస్తారా ఒకసారి చూడొచ్చా? చూపించాలమ్మా. ఎప్పటి నుంచో తెద్దాం అనుకుంటున్నాం, కుదరలేదు. కొంచెం టైట్ గా ఉంటది. అవునా? ఇది కెంపా? అది కెంపు, సూర్యశక్తి. ఓకే, భలే చేయించారు దాని మీద. అవును, వెబ్జిఆర్ ఉంది. ఇక్కడ శ్రీచక్రం కూడా. వావ్, ఇది సూర్యుడు ఆబ్వియస్ గా, త్రికోణం ఉంది, స్వస్తిక్ ఉంది, ఓంక. ఏమిటి ఐడియా ఏమిటి ఇక్కడ? దీన్ని ఏమనాలి? ఇలా ఉన్నాయి కదా, ఊరికే అది పెట్టారు. అవి సర్పం. అదేనా అనుకున్నా, సర్పం అనే అనుకున్నా. ఏమిటి ఇంత ఐడియాలజీ ఏంటి దీని వెనకాల? అంతే, సూర్య యొక్క శక్తిని పొందాలి. ప్రతినిత్యం ఏదో ఒక ప్రాక్టీస్, ఏదో మీ ఐడియాతో మీరు చేస్తున్నారా? నేను అన్ని డిజైన్ చేసుకుంటాను. ఇప్పుడు స్టార్ ఆఫ్ డేవిడ్, ఇది స్టార్ ఆఫ్ డేవిడ్ నెట్లో కొడితే కూడా వస్తుంది. దీని గోల్డ్ తోటి డిజైన్ చేసి, లోపల ప్యూర్ క్రిస్టల్ అంచుకి గోల్డ్ తో ఇచ్చారు. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఇది ధనస్సు ఆకారంలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, బ్లూ సఫైర్, లైట్ బ్లూ సఫైర్. దానికి శని కదా, శని డిజైన్. అదే, అంటే చాలా మంది ఈ శని వర్గ జాతకులు కెంపు పెట్టుకోకూడదు, అవి పెట్టుకోకూడదు, ఇవి పెట్టుకో. అంటే నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ తో నేను ముందు ఫస్ట్ ఎందుకు నేను ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే నేను ముందు ఆ సాధన చెయ్యాలి అని నేను డిజైన్ చేసుకుంటాను. ఇది చాలా చిన్నది. ఎన్ని క్యారెట్లమ్మా? చాలా 20 క్యారెట్లు. అంటే ఇంకా పెద్దది అడిగా, దొరకలేదు. 20 క్యారెట్లు దొరికింది లక్కీగా. అంటే సూర్యుడు అనుగ్రహం ఉంది కాబట్టి అది వచ్చింది 20 క్యారెట్లు. ఇలా అంటే మనకి సింబల్స్ కి హిందూ సాంప్రదాయంలో శక్తి ఉంది, పవర్ ఉంది. మన అందుకని ఇళ్ళ తలుపుల మీద వాటి మీద పసుపుతోటి మనం స్వస్తిక్ వేయటం, ఓంకారం వేయటం, వాటికి ఒక అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఉంది. కిందేసేటువంటి ముగ్గు త్రికోణం, 2 త్రికోణాలు షట్కోణం కలిస్తే అది ఒక శ్రీచక్రం అవుతుంది. శ్రీచక్రంలో ఉండేటువంటి కోణాలు
అద్భుతమైనటువంటి శక్తి కలిగిన ఆ శక్తితో ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి చూపించబోతున్నటువంటి గురువు గారు చెప్పారు, శివుడి యొక్క సంకల్పం, శివుడి యొక్క శక్తి, అలాగే ఆదిశేషుడు అంటే ఇప్పుడు కూడా పాము మరి మన మందర పర్వతాన్ని చిలికినప్పుడు పాము చుట్టుకుంటుంది కదా, అది 7 చుట్లు పెట్టారు. 7 7 సంఖ్య చంద్రుడిది అంటాను నేను. అవును అంటారు. నేను అంటాను, మిగతా వాళ్ళందరూ 2 సంఖ్య చంద్రుడిది అంటారు, కానీ నేను 7 సంఖ్య చంద్రుడిది అంటాను. 100% ఇది రైట్. ఆయన 16 కళలు కదా, 6 + 1 = 7 సరిపోయింది దానికి. అందుకని ఇది 7 చుట్ల మీద ఆదిశేషుడు మీద అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి చంద్రుడు చూపించబోయే సింబల్. ఇది అద్భుతమైనటువంటి ఫార్చ్యూన్, అదృష్టాన్ని కలగజేస్తుంది. 100%. మనం అదృష్ట గ్రహాల గురించి మాట్లాడుకున్నాం. ఏంటవి? ఓం శ్రీం హ్రీం గ్రాం ప్రాంసః రవి చంద్ర గురు సౌరిగ్రహాయ సకల జన వందితాయ నమః. ఆ మంత్రం కూడా ఇచ్చాం లాస్ట్ టైం, బాగా చూశారు. అంటే అందరూ అదృష్టవంతులు అవ్వాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే ఇది ఏదో పెట్టేసి నేను అష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు, కష్టపడాలి కూడా. ఇప్పుడు ఏదో ఒక చిన్న మార్పు, ఒక గీత గీసేస్తే మార్పు వచ్చేస్తుంది అనుకుంటే పొరపాటు. చాలా మంది ఈ నేమ్ కరెక్షన్స్ ఇలాంటివి చేస్తుంటారు. అంటే మార్చేస్తే ఒక అక్షరం ఎక్స్ట్రా పెట్టేస్తే అదృష్టం మారిపోద్ది. జీవితం మారాలంటే నీ లక్షణాలు మారాలి, నీలో ఉన్నటువంటి గుణాలు మారాలి, నువ్వు దానికి తగ్గట్టుగా సాధన ఉండాలి. అందులో ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పేటువంటి సింబల్ పెట్టుకుని దానికి ఒక పద్ధతి, అది ఉంచాల్సినటువంటి ప్రాంతాలు, ప్లేసెస్ మీతోటే చదివిస్తా. నేను ఇది ఎప్పుడో 15 ఏళ్ల క్రితం చదివి ప్రయోగాలు చేసి రిజల్ట్స్ చూశాను. అంటే నాకు 10 ఏళ్ళు పట్టింది. ఇంట్లో కూడా పెట్టుకుంటారు? ఇంట్లో పెట్టాను. నేను ఒక బట్టల షాప్ వాళ్ళకి నేనే చేశా. వాళ్ళ బట్టల షాప్ వ్యాపారం బాగుంది. అంటే వ్యాపార స్థలాల్లో చంద్రుడి యొక్క ఆధిపత్యం ఉన్న ప్రాంతాలు, హోటల్స్, వాటర్ రిలేటెడ్ ప్లాంట్స్, మిల్క్ ప్రొడక్ట్స్ సెల్లింగ్, ఫుడ్ అదే హోటల్స్, బట్టలు, చంద్రుడు వస్త్రాలు కూడా అక్కడ పెట్టుకుంటే దీని యొక్క పవర్, వైబ్రేషన్స్, దాంట్లోంచి వచ్చే వైబ్రేషన్స్ మీ వ్యాపారానికి కొంత దోహదం చేస్తాయి. వ్యాపారానికైనా ఇంట్లో కూడా ఇంట్లో పెట్టుకుంటే మీరు అన్నట్టు మానసికమైనటువంటి వైకల్యాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, అలాగే కొంతమంది ఇళ్లలో అత్తా కోడల మధ్య కూడా మానసిక స్పర్ధలు ఇలాంటివి వస్తాయి. చంద్రుడు దానికి కారకం. దీన్ని అద్భుతంగా దాంట్లోంచి వచ్చే వైబ్రేషన్స్ మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి. రైట్, అద్భుతం సార్. ఎట్లా వేసుకోవాలి ఇది ఒకసారి చెప్పండి. ఇది మనం ఎక్కడున్నా అంటే సింబల్ గీద్దామా? చూపిస్తారా? గీసి చూపిద్దాం. సరే దామా, బోర్డు పెట్టు. మనం దీనికి ఒక కార్డ్ బోర్డ్ కానీ ప్లేవుడ్ కానీ కొంచెం అంటే స్ట్రాంగ్ గా ఉండేది. దీన్ని నిర్లక్ష్యంగా మనం అంటే చాలా శ్రద్ధ అవసరం. నిర్లక్ష్యం చేసామా దాని వైబ్రేషన్స్ చాలా దారుణంగా ఉంటాయి. ఒక్కసారి దీన్ని మనం ఏదైనా గోడకి తగిలించాము అనుకుంటే అది ఒకవేళ క్లీన్ చేయాల్సి వచ్చింది, దాన్ని జాగ్రత్తగా చేత్తో పట్టుకుని క్లీన్ చేసి మళ్ళీ వెంటనే తగిలించాలి. కింద పడేయడాలు, తొక్కడాలు, కాలు తగలడాలు, పొరపాటు ఇలాంటివి అస్సలు పనిచేయవు. ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటాం దాన్ని అంత రిజల్ట్స్ మనం చూడగలుగుతాం. చాలా బాగుంటుంది, సింపుల్ కూడా, చాలా సింపుల్ రెమెడీ. అలా అని చెప్పేసి ముందు చిన్న చిన్న పేపర్ల మీద డిజైన్ ట్రై చేయండి, గీయించుకోండి. ఎవరన్నా పెయింటర్స్ ఉంటే, నేను ఒక పెయింటర్ తో మా ఇంటి దగ్గర గోడ మీద సూర్య నమస్కారాలు చేసినప్పుడు బ్లూ దాని మీద గీయించాను, గుర్తుందా? మొన్న మహాసౌరం చేసినప్పుడు. మీకు వీలైతే ఆ ఫోటో కూడా పెడతా. అట్లా పెయింట్ ఎవరైనా ఉంటే పెయింటర్స్ తో అయినా కొంచెం నీట్ గా చేయించుకోండి. ఇది ఆదిశేషుడు 7 చుట్టులతో పడుకున్నాడు అన్నట్టుగా ఉంటుంది. అంటే ఒక సర్పం ఇలా చుట్టుకున్నట్టు ఇలా పడగిప్పినప్పుడు వస్తుంది అన్నమాట. 3, 6 7 పూర్తయిందమ్మా. ఇక్కడికి ఇవి కొంచెం అందంగా గీసుకోండి, లేకపోతే పెయింట్ చేయించుకోండి. చంద్రుడా? ఇక్కడ చంద్రుడు. కొంచెం అందంగా గీయించుకోండి. అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి చంద్రుడు పైన వచ్చేస్తుంది. పైన వస్తుంది.
ఇవన్నీ కూడా ఉమ్. ఒకటే కొలతలో, అంటే ఒక పాము చుట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండాలి ఇవి 7 కూడా. ఉమ్. నేను చేయించింది ఏంటంటే బ్లూ బ్యాక్గ్రౌండ్ లో వైట్ అండ్ బ్లాక్ సేమ్ ఇలాగే ఉంటుంది. ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా బ్లూ కలర్ ఉమ్. బాగా కనిపిస్తుంది. Elevator. వాయువ్యం మూల ఉమ్. దీనికి, అంటే చంద్రుడు కదా వాయువ్యానికి అధిపతి. ఉమ్. ఈ వాయువ్యం మూల మనం హ్యాంగ్ చేయగలిగితే, ఉమ్. అంటే ఉత్తర వాయువ్యంలో హ్యాంగ్ చేస్తే దాని రిజల్ట్స్ మీకు మనసుకు సంబంధించి అద్భుతంగా ఉంటుంది. Right. మీకు అవకాశం ఉంది ప్రతిరోజు మనం ఇలాగ ఇంట్లో ధూపం వేస్తాం కదా, ఉమ్. అగరబత్తి చూపించడం. పెద్దగా పూజలు ఏమేం చేయక్కర్లే, ఉమ్. ప్రారంభించేటప్పుడు పూజ చేయండి. ఉమ్. ఏ రోజు వేసుకోమంటారు మరి? దీన్ని అంటే చంద్రుడికి ప్రీతికరమైనటువంటి సోమవారం, బుధవారం, అంటే ఉత్తరానికి అధిపతి కాబట్టి, అలాగే శనివారం కూడా. అంటే చంద్రహోర చూసుకుని ఉమ్. దీన్ని డిజైన్ చేయించడం కానీ లేకపోతే తగిలించడం కానీ చంద్రహోరలో ఉండాలి. ఉమ్. నక్షత్రాల్లో హస్త నక్షత్రం, ఇంకో నక్షత్రం ఏదో ఉంటుంది చూడండి, నా హస్త, శ్రవణము, చంద్ర నక్షత్రాలు. అదే హస్త, రోహిణి, శ్రవణము చంద్ర నక్షత్రాలు. పుష్యమి, రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి చిహ్నం అమోఘంగా పనిచేస్తుంది. ఆ నక్షత్రాల వాళ్ళకి ఇంకా ఎక్కువ వృద్ధినిస్తూ ఉంటుంది. పుష్యమి, శ్రవణం, రోహిణి, హస్త, రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. దీన్ని నేను $1 లా తయారు చేసి ఒక ఆయన మెడలో వేయడం జరిగింది. ఏంటి రిజల్ట్? ఇలాగ చేసి ఇక్కడ ఇందులో చంద్రుని పెట్టా, ముత్యాన్ని పెట్టా, ముత్యం డిజైన్ చేసి. దాని రిజల్ట్ అప్పటి వరకు కొంచెం చిన్న చిన్న వాటికి అగ్రెసివ్ అయిపోయి చిరాకు పడిపోయి అయినా చాలా అద్భుతంగా ప్రశాంతంగా, చాలా కూల్. ఎందుకంటే ముత్యం పనిచేస్తుంది. అంటే ఆయన జాతకం కూడా చూశాను నేను, ముత్యం పనిచేస్తుంది. ముత్యంతో పాటు ఈ సింబల్ ఎనర్జీ కూడా మెడలో $1 చాలా పెద్ద సైజ్ వచ్చింది. పర్టికులర్ పుష్యమి గురువారాలు ఎలా వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇలా చేయించడం జరిగింది. ఇంకొకటి దాన్ని 1 కేజీన్నర వెండితో డిజైన్ చేశాను. అయ్య బాబాయ్, కేజీన్నర, ₹1,00,000 పైన. అబ్బా బాబా, సూపర్ శటకోపం లాగా ఉంది సార్. అందుకనే చంద్రేశ్వరుడు అంటే శివుడి యొక్క లింగాకారం నుండి పైన చంద్రుడు ఉన్నాడు. అవును, పాముకి ఎలా ఉంటుందో అలా డిజైన్ వచ్చింది. వెరీ నైస్. అంటే గురువు గారు చెప్పింది కేవలం కార్డ్బోర్డ్ మీద సింబల్ లాంటిది. గురువు గారు శిష్యుడిగా ఆయన చెప్పారు, మీకు నాకు అనిపించింది రాశాను, దీన్ని మీరు ఏమైనా ఇంప్రవైజ్ చేయగలిగితే మార్చుకున్నాను. నేను ఫస్ట్ నాకు ఏమొచ్చిందంటే ఒక 7 పింగాణి ప్లేట్లు ఇలా పెట్టుకుంటూ వస్తే ఏమవుతుంది, సేమ్ ఇలాగే పింగాణి పైన ఒక మూన్ పెడదాం అని అనిపించింది. ట్రై చేశా, అది పింగాణి ప్లేట్లు అంటే పెద్ద ఎక్కువ ఎత్తు రావట్లే, 7 రావాలి మళ్ళీ లెక్క. అందుకని చెప్పేసి వెండితో డిజైన్ చేసింది. ఇది మామూలుగా మనం పేపర్ మీద ఈ లెంగ్త్లు వెళ్లే కొద్ది తగ్గుతూ ఉంటాయి. అది చూసుకుంటే వాళ్ళకి అర్థం అవడానికి. ఏ కలర్ పెన్ తో వేయమంటారు? అంటే ఇక్కడ వాయువ్యంలో ఉంటుంది కాబట్టి వైట్ బ్యాక్గ్రౌండ్ బ్లూ పెట్టుకుని వైట్ పెయింట్ ఉన్నా పర్లేదు. వెబ్జిఆర్ అంటే 7 రంగులు ఉన్నాయి కాబట్టి వెబ్జిఆర్ కూడా వేసుకోవచ్చు. కింద నుంచి పైకి వెబ్జిఆర్ వేసుకుంటూ వెళ్తే మూన్ వైట్ వచ్చేస్తుంది, బాగుంటుంది. ఏ కలర్ లో లేదు, ప్లెయిన్ గా పెట్టుకోవచ్చు. ప్లెయిన్ అయినా పెట్టుకోండి, వెబ్జిఆర్ మాకు తెలియదు అంటే ఇలా వైట్ పేపర్ మీద, అంటే కార్డ్బోర్డ్ వైట్ గానే ఉంటుంది కాబట్టి బ్లాక్ స్కెచ్ తో గీతలు గీసుకోండి. ఒకవేళ వస్తే డిజైన్ వస్తే దీని పాము సర్పం కింద డిజైన్ చేసుకోవచ్చు, లేదు అలా ప్లెయిన్ గా వదిలేసుకోవచ్చు. వాయువ్యం మూల ఒక మంచి కార్డ్బోర్డు ఫోటో ఫ్రేమ్ లా పెట్టేసుకోండి. దానికి దుమ్ము ధూళి తగలకుండా నీట్ గా భక్తి శ్రద్ధలతో. దాని కింద మీరు ఇటు గాని ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమః, ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమః అనే నామాన్ని కూడా. ఎందుకంటే సింబల్ కు ఉన్నటువంటి ఎనర్జీ మంత్రం లేకపోతే ఏది పని చేయదు. చాలా మంది చాలా రకాలు చెప్తుంటారు. అది దేవత, ప్రత్యర్థి దేవత కంపల్సరీ, ఛందస్సు, వ్యాకరణం ఇవన్నీ ఉంటేనే మంత్రానికి ఫలితం ఉంటుంది. అది పూర్తిగా ఉండాలి. దీనికి మంత్రం కూడా అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది. బ్యూటిఫుల్. అది అలా చెయ్యాలి ఖచ్చితంగా. ఒక శక్తివంతమైనటువంటి ఒక సింబల్ ని ఈ రోజు పరిచయం చేశారు. ఇది ఎప్పటి నుంచో మీరు ప్రాక్టీస్ చేస్తున్నదే, ఇప్పటికి చెప్పాలనిపించింది. అంటే ఈ పుస్తకం పట్టుకొచ్చారు. సంవత్సరం క్రితం ఒక షాప్ కి చేశాను. అంటే రిజల్ట్స్ వెండిలో, అంటే నేను ముందు చేసి తర్వాత వేరే ఆయనకి డాలర్ చేసిన తర్వాత సంవత్సరానికి తయారు చేసి రిజల్ట్స్ బాగుంది. అందుకని ప్రేక్షకులకి తెలియాలి. ఇది ఇప్పుడు నేను పెట్టగలిగాము దానికి కేజీన్నర వెండి. ఇప్పుడైతే 5 కేజీల వెండితో చేయిస్తున్నాను. పెద్దది, ఇంకొంచెం పెద్దది, మళ్ళీ ఇంకొంచెం పెద్ద కావాలన్నారు వేరే వాళ్ళు, చేయిస్తున్నాను. అదంటే దానికి ఇప్పుడు ఇది తయారు చేయడానికి ఒక ముహూర్తం, ఇది తయారు చేయడానికి ఒక ముహూర్తం, ఒక చుట్టు కూడానా, ఇది ఈ చంద్రుడు తయారు చేయడానికి ఒక ముహూర్తం, ప్లస్ దీని మీద ముత్యాలు పొదుగుతున్నారా, ఇంచుమించు ఒక 1/2 కేజీ దాకా ముత్యాలు ఎక్కుతాయి.
అంటే ఇంకా దాని శక్తి అమోఘం ఉంటుంది. అమోఘంగా. వాళ్ళు అది పెట్టగలరు, ఇంట్లో పెట్టుకుంటాం అని చెప్పేసి. అంటే దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే యాన్సెంట్ ప్రాపర్టీస్ అంటాం కదా, ఉమ్. ఇది ఇప్పుడు ఒక 100 ఏళ్ల తర్వాత దీని గురించి ఒక ప్రాసెస్ చాలా చాలా ఇది పురాతన కాలం అప్పట్లో విక్రమాదిత్య పెట్టుకున్నారు. వీటి మీద ప్రయోగం చేశాడు, ఇవన్నీ వస్తాయి. వెరీ నైస్, వెరీ నైస్. చాలా బాగుంది. మరి ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి, వాటిని అడ్రస్ చేస్తాను. సింపుల్ గా మాత్రం చేసుకోండి, ఆ అట్టహాసాలకి అట్లకి వెళ్ళొద్దు. ఇప్పుడు నేను ఏదో వెండితో అన్నాను కదా, వెండితో చేయించుకోవడానికి అని అవసరం లేదు.